ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఎన్విడియా వాళ్ళది ఆర్టీఎక్స్ 3050 6GB వేరియంట్ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన జనరల్గా నా ఒపీనియన్ చెప్తారు బై. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ ఫ్రెండ్స్కి మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక బ్రాండే అని కాదు, వేరే బ్రాండ్స్ కూడా చూపిస్తున్నా. సో గిగాబైట్ వాళ్ళది ఆర్టీఎక్స్ ఎన్విడియా వాళ్ళది GeForce RTX 3050 గ్రాఫిక్ కార్డ్ వేరే వేరే మోడల్స్ వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి డిఫరెంట్ ప్రైస్ ఉంది. తక్కువలో తీసుకుని గిగాబైట్ వాళ్ళ GeForce వేరియంట్, ఇక్కడ ఆసూస్ వాళ్ళ 17,000 వేరియంట్ ఉంది. ఇనాక్ వాళ్ళది కూడా 17,000 ఉంది. ఇంకోటి 8GB మోడల్, ఇది 8GB మోడల్ కాదు కానీ ఇక్కడ 6GB మోడల్ది ఆసూస్ది డ్యూయల్ ఫ్యాన్ది కూడా 17,000 ఉంది. MSI వాళ్ళది 18,500 అట్లా ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ చూపించే నేను ఈ వేరియంట్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది, అదేందన్న స్పెసిఫిక్ ఇదే మోడల్ ఎందుకు తీసుకున్నాను అని. సో ఈ గ్రాఫిక్ కార్డ్లో బెనిఫిట్ ఏంది తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్ 6GB మోడల్ అనమాట. 6GB గ్రాఫిక్ కార్డ్ ఈ మధ్య ఉన్న సిచ్యువేషన్స్లో మోర్ దెన్ ఎక్కువ నడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో 8GB అడుగుతుంది, కానీ బడ్జెట్లో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఉన్నారో ఇది బెటర్. ఎందుకనేసి అంటే ఫస్ట్ చూసుకుంటే ఎన్విడియా వాళ్ళ రే ట్రేసింగ్ ఫీచర్స్, DLSS ఫీచర్స్ వస్తున్నాయి. కొన్నిట్లా మీకు FPS ఎక్కువ వస్తుంది, కొంచెం బూస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్ల పైన చూసుకుంటే పవర్ సప్లై అవసరం లేదనమాట. అంటే మీరు లో పవర్డ్ పీసీ బిల్డ్ చేసే వాళ్ళకి తక్కువ పవర్ కన్జంప్షన్ చూసుకోవాలా, కానీ కొన్ని రే ట్రేసింగ్ ఫీచర్స్, కొన్ని ఏమంటారు పై పవర్ తక్కువలో మంచి గ్రాఫిక్ కార్డ్ కావాలంటే ఇట్లా వన్ ఆఫ్ ద ఆప్షన్. పైన ఎక్కడ కూడా పవర్ కనెక్షన్స్ ఏం లేవు. అండ్ డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఎంత 191mm విడ్త్, హైట్ చూసుకుంటే 311 mm హైట్తో పాటు కూడా వస్తుంది, ఈజీగా సరిపోతుంది. స్లాట్స్ చూసుకుంటే 2 స్లాట్స్ వస్తున్నవి. ఇక్కడ ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ కనెక్టివిటీ కోసం, సెకండ్ స్లాట్ వచ్చేసరికి అయితే వెంటిలేషన్ కోసం అనమాట. వెంటిలేషన్ ఏంటంటే ఈ ఫ్యాన్ నుంచి గాలి వస్తుంది, ఆ గాలి ఈ వెంటిలేషన్ నుంచి పోయే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫిన్స్ చూపించేస్తాను. సో ఇక్కడ ఫిన్స్ కనిపిస్తున్నాయి కదా, అయితే చిప్ నుంచి తయారయ్యి హీట్ అవుతుంది, ఫిన్స్కి వస్తే ఫిన్స్ నుంచి ఫ్యాన్స్కి వస్తే ఫ్యాన్స్ నుంచి కొంచెం వేరే అవుతుంది, ఈ వెంటిలేషన్ నుంచి బయటకు వస్తుంది. కమ్యూనిటీ పోర్ట్ చూసుకుంటే 2 HDMI పోర్ట్లు వస్తున్నాయి అండ్ 2 డిస్ప్లే పోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఆన్లైన్లో అమెజాన్ ప్రైస్ 16,000 18,000 డిఫరెంట్ ప్రైస్తో పాటు వస్తుంది. ఆఫ్లైన్లో 15,000 నుంచి 16,000 17,000 ఉన్నా సరే బార్గెన్ చేసి తీసుకోమని అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తున్నాం. కమింగ్ టు అడిషనల్ స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు. 8GB మోడల్కి 6GB మోడల్కి మీకు క్యూడా కోర్స్ కాడ కూడా తక్కువ ఉంటుంది. క్యూడా కోర్స్ కాడ దగ్గర 250 డిఫరెన్స్ వస్తుంది. బూస్ట్ ఫ్రీక్వెన్సీ కాడ కూడా ఐ థింక్ క్లోజ్ టు 200 డిఫరెన్స్ వస్తుంది. బేస్ ఫ్రీక్వెన్సీ కాడ అయితేనేమో దగ్గర 500 క్లాక్ స్పీడ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మెమరీ ఇంటర్ఫేస్ చూసుకుంటే 120 బిట్ మెమరీ ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. 8GB వేరియంట్ అండ్ 6GB వేరియంట్ 90 బిట్ ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. సో కంపేర్ టు 2GBకి దీనికి పర్ఫార్మెన్స్ కాడ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆంపియర్తో పాటు కూడా వస్తుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళది డైరెక్ట్ఎక్స్ 12 అల్టిమేట్, ఎన్విడియా వాళ్ళ DLSS, ఎన్విడియా రీప్లెక్స్, బ్రాడ్కాస్ట్, PCIe Gen 4, రీసైజబుల్ బార్, మిగతా అన్ని ఫీచర్స్ ఏవైతే G-Syncs అవన్నీ కూడా వస్తున్నాయి. క్యూడా కెపాసిటీ 8.6తో పాటు కూడా వస్తుంది. ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్, సో వీడియో ఎడిటింగ్ చేయడానికి వీటికి డీకోడింగ్ పనిచేస్తుంది. అండ్ పవర్ సప్లై చూసుకుంటే 550 వాట్స్ పవర్ సప్లై అవసరం అవుతుంది అనమాట. మోస్ట్లీ రెండింటికి కూడా నేను 550 పవర్ సప్లైస్ రికమెండ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే 8GB వేరియంట్కి 8 పిన్ పవర్ కనెక్టర్ అవసరం అవుతుంది. ఐడియాలో చూసుకుంటే 8GB వేరియంట్ 130 వాట్స్, అదే ఇక్కడ ఇది చూసుకుంటే 17 వాట్స్ పవర్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటుంది అనమాట బై. సో నా ఒపీనియన్లో బై తీసుకోమనేసి అయితే రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ బడ్జెట్ లిమిటెడ్ ఉంది, తక్కువ పవర్ కన్జంప్షన్ కావాలి, పవర్ లిమిటెడ్లో యూజ్ చేయాలంటే 6GBకి వెళ్ళండి. లేదు బెటర్ ఆప్టిమైజేషన్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే 8GB వేరియంట్ తీసుకోవచ్చు. 6GB వేరియంట్ ఏంటంటే లిమిటెడ్ బడ్జెట్ ప్లస్ ఆల్సో తక్కువ పవర్ కన్జంప్షన్ కావాలన్న వాళ్ళు 6GB వేరియంట్కి వెళ్ళొచ్చు అనమాట. పైగా నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, ఆఫ్లైన్లో ఒకసారి ట్రై చేయండి నన్ను. సో ఆఫ్లైన్లో గిట్లా మీరు ట్రై చేస్తే గిట్లా తక్కువకు రావచ్చు. సో అదొక అడ్వైజ్ అయితే చేస్తున్నా. ఫైనల్గా చూసుకుంటే మాత్రం గ్రాఫిక్ కార్డు 15,000 10,000 మధ్యలో ఆఫ్లైన్లో దొరికిన ఆన్లైన్లో దొరికిన ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకున్నా సరే కూడా 15,000-16,000 వచ్చిందంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకొని అంటాను. కొన్ని లేటెస్ట్ గేమ్స్ రాకపోయినా సరే కూడా మీ వర్క్ నడిచిపోతుంది.
కొన్ని కొత్త హై లెవెల్ త్రిబుల్ గేమ్స్ అయితే ఆడలేరు, కానీ కొన్ని డీసెంట్ గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. అవి బడ్జెట్ అండ్ ఆల్సో మీ డే టాస్క్లకు కానీ ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంతకుముందుకి ఈ స్పాట్ మనకి 1650, 1660 సూపర్, 1660 టీ అట్లాంటి గ్రాఫిక్ కార్డులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ గ్రాఫిక్ కార్డులు అయితే మాకు మార్కెట్లో దొరుకుతలేవు, లిమిటెడ్గా ఉన్నాయి, ఉన్న హై ప్రైస్ ఉంటున్నాయి, లేకపోతే ఇట్లా సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఇవన్నీ కారణాలు చూసుకొని ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తున్నాను. సో మీ ఒపీనియన్స్ ఏంటి గ్రాఫిక్ కార్డ్ మీద కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతవై. వీడియో నచ్చితే గిట్ట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా వీడియో షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.